నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా ఇంతమంది మహానాయకులు ముగ్గురు జిల్లా సీనియర్ నాయకులే కాదు ప్రజలతో సంబంధాలున్న నాయకులుగా పక్క జిల్లా వాస్తవ్యులైన నన్ను జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెట్టి నాకు పెద్ద బాధ్యత లేకుండా చేసిన ముఖ్యమంత్రి గారు 2009లో ఇన్ఛార్జ్ మినిస్టర్గా మహబూబ్నగర్ ఆదిలాబాద్లో ఉన్నప్పుడు ప్రతిరోజు సమస్యల కోసం వచ్చేవారు. కానీ ఇక్కడ మీకు పలికే నాయకులున్న డిప్యూటీ సీఎంతో సహా తుమ్మల గారు పొంగులేటి గారు ఉండడం, మంచి శాసనసభ్యులు ఉండడం, తప్పకుండా నేను కూడా నా వంతుగా నా దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తానని, అన్నిటికంటే ముఖ్యంగా కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఈరోజు 124 కోట్లతోని ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం సందర్భంగా ఒక 5-6 మాసాల్లోనే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రతి ఇంటికి మంచినీళ్ళు వస్తుంది. పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలతో పాటు మీ ఎమ్మెల్యే గారికి అభినందనలు. మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఆ 124 కోట్లు తెప్పించుకొని రేపటి నుంచే ఆ పనులు కూడా మొదలు పెడుతున్నాం సందర్భంగా. దాంతోపాటు మా డ్రైనేజీ ఆర్ఎన్బిఎల్ కూడా డిఎంఎంటీ నిధులకెళ్ళి 4 కోట్లతో డ్రైనేజీ నిర్మించుకోవడం. ఇంకొకటి నిన్ననే నేను భట్టి గారు పొంగులేటి అన్నగారు గడ్కరీ గారు కలిసినప్పుడు ఇక్కడ ఆర్ఓపి గురించి సేతు పన్ను కింద 148 కోట్లతోని ఒక ఆర్ఓపి 12 ఆర్ఓపీలు ఇచ్చినాం మేము. దాంట్లో కొత్తగూడెం కూడా ఉన్నదని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాం. అది కూడా త్వరలోనే శాంక్షన్ అవుతుంది. ఆర్ఎండ్బి మినిస్టర్ అంటే మన తుమ్మల అన్నగారిని తీసుకోవాలి మన ఆదర్శం. ఆయన ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా అప్పుడున్నా మన పోయిన టర్మ్లో ఉన్న ప్రతి రోడ్ల అభివృద్ధి కోసం వారు చేసిన ప్లానింగ్ కానీ కృషి కానీ అందరికీ తెలిసిందే. నిన్న కూడా మేము అందరం పోయినాం. 5 మినిస్టర్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని పోయి అతి ముఖ్యమైనది హైదరాబాద్ విజయవాడ 2 రాష్ట్ర రాజధానులు అయినాయి. రాకపోకలు పెరిగినాయి. కొన్ని సాంకేతిక సమస్యలతోని అక్కడ బీఓటీ ఉన్న సంస్థ రోడ్డు చేయకపోతే దాన్ని గడ్కరీ గారు ఎంటబడితే పోయినసారి మా తీన్మార్ మల్లన్న గారికి స్వాగతం. మొన్ననే ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న గారికి ఆ రోడ్డు మీద 3 సంవత్సరాలుగా పార్లమెంట్లో కొట్లాడినా కోర్టులో లీగల్ సమస్యలుండి అప్పటి సంస్థగా చేయకపోతే దాన్ని క్లోజ్ చేపించి వచ్చే నెలాఖరికి టెండర్ నోటీస్ ఇచ్చి ఆగస్టు సెప్టెంబర్లో దాన్ని పనులు ప్రారంభించే విధంగా హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ మల్కాపూర్ వరకు ఇప్పుడు 600 కోట్లతో గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు చేపించాను. రామోజీ ఫిలిప్స్ని దాటిపోయే వరకు అది అయిపోయింది. 6 లేన్ల జాతర పూర్తి అవుతుంది. దాదాపు 6 నుంచి విజయవాడ కోదాడు వరకు గ్రీన్ ఫీల్డ్ అయిపోయి అయింది. 2 గంటల్లో విజయవాడ చేరే విధంగా నిన్ననే గడ్కరీ దగ్గర మేమందరం కూడా మాట్లాడి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్లో పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఇంకొక రోడ్డు దాని హైవే నెంబర్ 930P గౌరెల్లి అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మన వయా పోచంపల్లి వలిగొండ తిరుమలగిరి మహబూబాబాద్ మీదకెళ్ళి కొత్తగూడెంకి వెళ్ళి భద్రాచలం వరకు అందులో కూడా 63 కిలోమీటర్ల ప్యాకేజ్ పనులు నడుస్తున్నాయి. వలిగొండకి వెళ్ళి తిరుమలగిరి దాన్ని నేనే శాంక్షన్ చేయించిన 2200 కోట్లు శ్రీరామ రోడ్డుగా అనౌన్స్ చేసి పెండింగ్లో ఉంటే దాన్ని మిగిలిన ప్యాకేజీలు కూడా టెండర్లు పిలవాలని చెప్పి మంత్రి గారిని కోరడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే పనులు మొదలు పెడతామని చెప్పి సీతారామ ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా మీ జిల్లా నాయకులు ఉన్నారు. ఇందిరమ్మ లాంటి పథకాలు ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్గా ఆర్థికంగా ఇబ్బందులున్నా సమన్వయంతో ప్రతిదీ ఆలోచించి ఈ రాష్ట్రాన్ని తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గారు ఒక ఆలోచనలతోని ప్రతి చెప్పిన పనిని చేసే విధంగా ఇప్పుడే అన్నగారు చెప్పినట్టు ఉన్నది 3 మాసాలే అధికారంలో ఉన్న 3 మాసాలు ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఇప్పుడు ప్రాజెక్టులు రాత్రి సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ చేసిండ్రు. మా దగ్గర ఆగిపోయిన ఎస్ఎల్పిసి సొరంగ మార్గం 2200తోని ఇవాళ కొన్ని పత్రికల్లో వచ్చింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు నిధులు రిలీజ్ చేసి పని ప్రారంభించినాం. అది అయితేనే కానీ మాకు వస్తుంది. అందుకని ఇక్కడ ఉన్న సమస్యల గురించి కానీ నాకొకరు హాస్పిటల్ సూపరింటెండెంట్ నేరుగా ఫోన్ చేసి కొత్తగూడెం హాస్పిటల్కి వెళ్ళి నేను ఎవరు చెప్పలే మా అన్నలకు మీ ఎంపీరా ఎండలు బాగా పెరిగినాయి. మా కొత్తగూడెమే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ బార్డర్ కూడా ఇలా లేడీసు గైనకాలజీ వాడికి ఇబ్బంది ఉందని చెప్తే కూడా ప్రతీక్ ఫౌండేషన్తో కూడా హాస్పిటల్ కూడా ఎయిర్ కండిషన్ చేయండి.
నా తోచిన విధంగా నా దృష్టికి వచ్చిన సమస్యలు ఏది ఉన్నా సరే మీకు అండగా ఉంటానని, ముఖ్యంగా ఇంత పెద్ద మంత్రులు నా జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పక్క జిల్లా వాణిగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంటూ ఈరోజు నన్ను ఆహ్వానించడమే కాదు, ఈరోజు ఇంత మంచినీటి కార్యక్రమంతో పాటు మీకు మిగిలిపోయిన అన్నగారు చెప్పిన రోడ్డును కూడా వెంటనే మళ్ళా నెక్స్ట్ విజిట్లో మళ్ళా మీటింగ్ పెడతానని చెప్పారు గడ్కరీ గారు. దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఏది ఏమున్నా సరే ప్రజల ప్రభుత్వంగా వచ్చే 5 ఏళ్లలో మేమిచ్చిన హామీలే కాదు, మీకు ఆశించిన పాలన అందిస్తామని. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా మీద ఎంతో బాధ్యత ఉన్నది. ఆషామాషిగా సోనియా గాంధీ తెలంగాణ ఇయ్యలే. 4 కోట్ల మంది ప్రజలు పేదవాళ్ళు బాగుపడాలని ఇందిరమ్మ ఇల్లు ఇదే శ్రీరామచంద్రస్వామి పాదాల దగ్గర పొంగులేటి సీనన్న హౌసింగ్ మినిస్టర్గా, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, తుమ్మలన్న గారు మీ అందరం కలిసి ఆ ఇల్లు కూడా ప్రారంభిస్తున్నాం. త్వరలో దాన్ని కూడా చేపడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అంగు ఆర్పాటు లేకుండా మేము ఎవరికి విమర్శించాం. మమ్మల్ని ఎవరైనా విమర్శించినా మేము పట్టించుకోము. మాదంతా ఇక దృష్టి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి, ఎన్నికలు కూడా మామూలు ఎన్నికలు కాదు. మహబూబాబాద్ నుంచి ఇటు ఖమ్మం, అటు నల్గొండ, అటు భువనగిరి దేశంలోనే రికార్డ్ మెజార్టీతో గెలిపించాను. ఎమ్మెల్యేలను కూడా ఈ 2 జిల్లాల్లో పెద్ద మెజార్టీతో గెలిపించాను. తప్పకుండా ఈ 2 జిల్లాలను సస్యశ్యామలం చేయడం కాదు, తెలంగాణని అభివృద్ధి చేస్తామని మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.